శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2025వ సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి, 9 రోజులు అమ్మవారి అలంకరణలు ఏమిటి, అలానే తిథి వివరాలు, ఈ రోజులలో మనం ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి, కలశం అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, ఒకవేళ కలశం అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, అన్నీ కూడా క్లియర్ గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చైత్ర వసంత నవరాత్రులని మనము లలితాదేవి నవరాత్రులు అని, శ్రీరామ నవరాత్రులు అనే పేర్లతో అయితే పిలుస్తామండి. మన పురాణాల ప్రకారం సంవత్సరానికి 4 నవరాత్రులు అయితే మనకి వస్తాయండి. ఈ 4 నవరాత్రులు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి నవరాత్రులు అండి. మనకి మాఘమాసంలో శ్యామలాదేవి గుప్త నవరాత్రులు, చైత్ర మాసంలో లలితాదేవి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహీదేవి గుప్త నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దేవి శరణ్ నవరాత్రులు, ఇలా మనకి ప్రతి సంవత్సరం కూడా 4 నవరాత్రులు అనేటివి వస్తాయండి. మనందరికీ గుర్తుండే నవరాత్రులు వచ్చేసి దసరా నవరాత్రులు అయితే అందరికీ గుర్తుంటాయండి. మనకి దసరా నవరాత్రుల్లో మనం అమ్మవారికి పూజ చేస్తే ఎంతటి ఫలితం అనేది వస్తుందో, మిగతా 3 నవరాత్రుల్లో కూడా మనం పూజ చేస్తే అంతే ఫలితం అనేది, అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుందండి. మనకి ఇప్పుడైతే చైత్ర మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు చైత్ర వసంత నవరాత్రులు అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఈ నవరాత్రుల్లో మనము శ్రీ లలితా పరమేశ్వరి అంటే లలితా పరాభట్టారిక అమ్మవారు, సాక్షాత్తు త్రిపుర సుందరి అమ్మవారిని అయితే మనం ఆరాధించవలసి ఉంటుందండి. ఈ నవరాత్రులను మనము శ్రీరామ నవరాత్రులు అనే పేరుతో కూడా పిలుస్తామండి. ఈ నవరాత్రులు మనకి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి అంటే, ప్రతి సంవత్సరము కూడా చైత్ర మాసం శుద్ధ పాడ్యమి తిథి నుంచి శుద్ధ నవమి తిథి వరకు మనకి సరిగ్గా 9 రోజులు ఈ నవరాత్రులు అయితే మనకి రానున్నాయండి. ఈ సంవత్సరం మనకి ఈ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి అంటే, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుద్ధ పాడ్యమి తిథి మార్చి 30వ తేదీన, చైత్ర శుద్ధ నవమి తిథి మనకి ఏప్రిల్ 7వ తేదీ వరకు అయితే మనకి ఉంటుందండి. ఈ 9 రోజులు తిథి వివరాలు అన్ని కూడా నేను తెలియజేస్తాను. ఈ 9 రోజులు చాలా శక్తివంతమైనవండి. అయితే మొదటి రోజు మనం ఏ దైవాన్ని ఆరాధించాలి వాటి గురించి నేను తెలియజేస్తానండి. నార్మల్ గా అయితే నవరాత్రులు అంటే ప్రతి ఒక్కరూ కూడా నవదుర్గాదేవి రూపాలలోనూ ఆరాధిస్తూ ఉంటారు. మరి కొంతమంది విజయవాడ కనకదుర్గ అమ్మవారి రూపాల్లో ఆరాధించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఏ నవరాత్రులు ఉంటాయో ఆ శక్తిని అయితే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారండి. నార్త్ సైడ్ అయితే ఈ చైత్ర వసంత నవరాత్రుల్లో ఎక్కువగా నవదుర్గాదేవి రూపంలో అయితే ఆరాధన అనేది చేస్తారండి. మన సైడ్ అంటే సౌత్ సైడ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇటు సైడ్ ప్రాంతాల్లో మనము లలితాదేవి రూపంలోనే మనం ఆరాధించవలసి ఉంటుందండి. అయితే ఈ సంవత్సరం మనకి తిథులు అనేటివి కొద్దిగా తగులు మిగులుగా వచ్చాయండి. ఆ ప్రకారం చూసుకొని మనము ఎప్పుడు ఉద్వాసన చెప్పుకోవాలి అనేది కూడా నేను క్లియర్ గా అయితే నేను పంచాంగాన్ని అనుసరించి ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. మొదటి రోజు మనకి మార్చి 30వ తేదీన ఆదివారం రోజు అండి. ఈ రోజు నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారిని శైలపుత్రి దేవి రూపంలో మనం ఆరాధించుకోవాల్సి ఉంటుందండి. లేదు మేము ఆ రూపంలో పూజించలేము అనుకున్న వాళ్ళు లలితాదేవి రూపంలో సాక్షాత్తు లలితాదేవి ఫోటో పెట్టుకొని మీరు ఓం శ్రీ లలితాదేవి అయి నమః అని ఒక్క నామం చెప్పుకుంటూ కూడా లలిత అమ్మవారి ఫోటో ముందు మీరు పూజ అనేది చేసుకోండి. పూజా విధానం ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్ లో అప్లోడ్ చేస్తానండి. అయితే ఈ రోజు పాడ్యమి తిథి వివరాలు వచ్చేసి మనకి మార్చి 29వ తేదీ శనివారం రోజున సాయంత్రం 5:20 నుంచి 30వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 2:44 వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం 6:43 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి పాడ్యమి తిథి మనకి 30వ తేదీ ఉంది కాబట్టి చైత్ర వసంత నవరాత్రులు ఈ పాడ్యమి తిథి నుంచి అయితే మనకి ప్రారంభమవుతాయండి. ఈ రోజు మరొక విశేషత ఉందండి. అదేంటంటే తెలుగువారి నూతన సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందండి. అంటే నూతన సంవత్సరం ఉగాది పండుగను చైత్ర మాసంలో శుద్ధ పాడ్యమి తిథి నుంచి అయితే మనకి ఉగాది రోజు అయితే పండుగ అయితే వచ్చిందండి. ఈ రోజు నుంచే మనకి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు వచ్చేటువంటి ఈ నవరాత్రులనే మనము చైత్ర వసంత
వసంత నవరాత్రులు అని, లలితాదేవి నవరాత్రులు అని, శ్రీరామ నవరాత్రులు అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఈ రోజున కలశం అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలండి అంటే మీరు ఉదయం 5:30 లోపు పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు ఇది మనకి వసంతకాలం కాబట్టి వసంత ఋతువు మనకి ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం సూర్యోదయం టైంలో అంటే 6:30 లోపల కూడా మీరు కలశం అఖండ దీపం అనేది పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం అఖండ దీపం లేదు అనుకున్న వాళ్ళు ఎలా పూజించాలి అంటే పర్లేదండి, ఆ నియమం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి అన్న నియమం అయితే లేదండి. మీరు సింపుల్గా లలితాదేవి ఫోటో పెట్టుకొని, లేదు అనుకుంటే దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా నిత్య దీపారాధన ఎలా చేస్తారో అలా చేసుకొని మీకు కనుక మంత్రాలు వస్తే షోడశోపచార మంత్రాలతో పూజ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారికి తప్పకుండా అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. పూర్తి విధానం మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఈ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలండి అంటే మనకి ఉగాది రోజు కదా అండి, కాబట్టి ఈ రోజున ఉగాది పచ్చడిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. లేదు ఒకవేళ మీరు మీ శక్తి కొలది ఏమైనా నైవేద్యాలు చేసుకోగలను అని అనుకుంటే పాయసం, దద్దోజనం, పులిహోర, కట్టె పొంగలి ఇలాంటివన్నీ మీరు చేసుకోవాలని అనుకుంటే మీ శక్తి కొలది మీరు ఏవైనా సరే మీరు అమ్మవారి దగ్గర అయితే మీరు పెట్టుకొని నివేదించుకోవచ్చండి. చైత్ర వసంత నవరాత్రుల్లో 2వ రోజు అంటే మార్చి 31వ తేదీన ఈ రోజున అమ్మవారిని మనము నవదుర్గాదేవి రూపంలో నార్మల్గా అమ్మవారిని మనము లలితాదేవి రూపంలో కూడా పూజించుకోవచ్చండి. ఈ రోజు విద్యా తిథి వివరాలు వచ్చేసి మనకి మార్చి 30వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 2:45 నుంచి విద్యా తిథి ప్రారంభమై 31వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 12:21 వరకు మనకి విద్యా తిథి ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంత్రం 5:40 వరకు, తదుపరి భరణి నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం చలివిడి వడపప్పు. నేను ఇక్కడ చెప్పేటువంటి ఈ నైవేద్యాలన్నీ కూడా అండి మనకి దేవీ నవరాత్రుల పుస్తకం అనేది ఒకటి ఉంటుందండి. అందులో 9 రోజులు మనం అమ్మవారికి ఏ నైవేద్యాలు నివేదించాలో ఆ నైవేద్యాలు మాత్రమే నేను తెలియచేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ నైవేద్యాలు చేసుకోలేని వాళ్ళు మీ శక్తి కొలది మీరు ఏవైనా సరే అండి, ఏమీ లేని వాళ్ళు ఒక బెల్లం ముక్కలైనా సరే నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. ఖచ్చితంగా ఇవే పెట్టాలి అన్న తర్వాత 3వ రోజున అమ్మవారిని నవదుర్గాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు చంద్రఘంటాదేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి. లేదు అనుకున్న వాళ్ళు మీరు లలితాదేవి రూపంలోనే మీరు అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజు తిథి వివరాలు తదియా తిథి 31వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 12:21 నుంచి 1వ తేదీ ఏప్రిల్ నెల మంగళవారం రోజున ఉదయం 9:50 వరకు మనకి తదియా తిథి ఉంటుంది. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. తదుపరి కృత్తికా నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం కేసరి. తర్వాత చైత్ర వసంత నవరాత్రుల్లో 4వ రోజు నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారిని కుష్మాండాదేవి రూపంలో ఆరాధించవలసి ఉంటుందండి. లేదు నార్మల్గా అమ్మవారిని మేము ఆ రూపంలో ఆరాధించలేము అనుకున్న వాళ్ళు లలితాదేవి రూపంలో కూడా మీరు ఆరాధన అనేది చేసుకోవచ్చండి. ఈ రోజు తిథి వివరాలు 4వ రోజు అయితే మనకి ఈ రోజు ఈ సంవత్సరం 2 తిథుల కలయిక అనేది వచ్చిందండి. వాటి గురించి నేను తెలియచేస్తాను. చవితి తిథి వచ్చేసి మనకి ఏప్రిల్ 1 మంగళవారం రోజున ఉదయం 9:55 నుంచి చవితి తిథి ప్రారంభమై 2వ తేదీ బుధవారం రోజున ఉదయం 7:33 వరకు చవితి తిథి ఉంటుందండి. పంచమి తిథి వచ్చేసి రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1:50 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. 4వ రోజున అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం దద్దోజనం అండి. లేదు మీ శక్తి కొలది ఏదైనా సరే నైవేద్యాన్ని మీరు సమర్పించవచ్చు. చైత్ర వసంత నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు మనకి నవదుర్గల దేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు స్కందమాతా దేవి రూపంలో మనం ఆరాధించుకోవాల్సి ఉంటుందండి. లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారిని డైరెక్ట్ గా మీరు లలితాదేవి రూపంలో మీరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు తిథి ఏప్రిల్ 3వ తేదీ గురువారం రోజున రాత్రి తెల్లవారుజామున 3:21 వరకు అయితే షష్ఠీ తిథి ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 12:27 వరకు, తదుపరి మృగశిర నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం కట్టె పొంగలి. ఈ రోజు అమ్మవారికి ఈ 9 రోజుల్లో ఏ నామం ఏ స్తోత్రంతో పఠించాలండి అంటే మీరు ఏ మంత్రాలు తెలియని వాళ్ళు శ్రీ మాత్రే నమః అనే ఒక మంత్రంతో మీరు పఠించవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు ఓం శ్రీ లలితాదేవ్యై నమః ఈ ఒక్క మంత్రాన్ని కూడా మీరు 108 సార్లు కానీ మీ శక్తి కొలది ఎన్నిసార్లు అయినా పఠించవచ్చండి.
తర్వాత చైత్ర వసంత నవరాత్రుల్లో 6వ రోజున శుక్రవారం రోజున నవదుర్గల దేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు కాత్యాయని దేవి రూపంలో మనం ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు అనుకున్న వాళ్ళు లలితాదేవి రూపంలో ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున తిథి వివరాలు సప్తమి తిథి శుక్రవారం రోజున రాత్రి 1:39 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం 11:18 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం చక్కెర పొంగలి అండి. లేదు అనుకున్న వాళ్ళు మీ శక్తి కొలది ఏ నైవేద్యమైనా సరే మీరు సమర్పించవచ్చండి. తర్వాత చైత్ర వసంత నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని నవదుర్గల దేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు కాలరాత్రి దేవి రూపంలో ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు అనుకున్న వాళ్ళు లలితాదేవి రూపంలోనే మీరు ఆరాధన అనేది చేసుకోవచ్చండి. ఈ రోజు తిథి వివరాలు అష్టమి తిథి ఏప్రిల్ 5వ తేదీ శనివారం రోజున రాత్రి 12:23 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:28 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం పాయసం, దద్దోజనం, కదంబం, పులగం లేదు మీ శక్తి కొలది ఏవైనా సరే మీరు నివేదన అనేది చేసుకోవచ్చండి. తర్వాత 8వ రోజున ఆదివారం రోజు అమ్మవారిని నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు మహాగౌరీ దేవి రూపంలో మనం ఆరాధన చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు అనుకున్న వాళ్ళు లలితాదేవి రూపంలోనే మీరు ఆరాధన అనేది చేసుకోవచ్చు. ఈ రోజు తిథి వివరాలు నవమి తిథి ఆదివారం రోజున రాత్రి 11:29 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 10:02 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం అండి. మనకి తిథి ప్రకారం ఈ రోజు అయితే మనకి నవమి తిథి ఉంటుందండి. కానీ మనకి నవరాత్రులు అంటే 9 తిథులు 9 రాత్రులు పూర్తవ్వాలి కాబట్టి తిథి ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ రోజు పూర్తిగా మనకి తిథి అనేది ఉందండి. తర్వాత రోజున మనం ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. అయితే ఈ రోజు మనకి డేట్ వైజ్ గా అయితే 8వ రోజు అయితే ఉంటుందండి. ఈ రోజు ప్రత్యేకత శ్రీరామ నవమి పండుగ అండి. ఈ రోజున మీరు అమ్మవారిని సాక్షాత్తు శ్రీరాముని రూపంలో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. నైవేద్యం వచ్చేసి మీరు పానకం, వడపప్పు, చలివిడి, పులిహోర. ఇప్పుడైతే మనకి చైత్ర వసంత నవరాత్రుల్లో 9వ రోజు సోమవారం రోజున అంటే ఏప్రిల్ 7వ తేదీన నవదుర్గల దేవి రూపంలో ఆరాధించుకునే వాళ్ళు సిద్ధిదాత్రి దేవి రూపంలో ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్ గా లలితాదేవి రూపంలో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు దశమి తిథి వివరాలు వచ్చేసి మనకి ఏప్రిల్ 7వ తేదీన రాత్రి 11:03 వరకు మనకి పూర్తిగా దశమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం 7వ తేదీన ఉదయం 10:02 వరకు పుష్యమి నక్షత్రం అయితే ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. తిథుల ప్రకారం అయితే మనకి ఈ రోజు అయితే మనకి 10వ రోజు కింద అయితే వస్తుందండి. మీరు ఎవరైనా సరే చైత్ర వసంత నవరాత్రుల్లో మీరు పూజ చేసిన వాళ్ళు ఈ రోజున మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాల్సి ఉంటుందండి. అంటే మీరు ఈ రోజు మనకి దశమి తిథి పూర్తిగా ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు మీరు పూజ చేసుకొని సాయంత్రం మీరు ప్రదోష సమయంలో అమ్మవారికి పూజ చేసి మీ శక్తి కొలది మీరు అమ్మవారికి నైవేద్యం అనేది ఏదైనా సరే తాంబూలం అనేది చీర, జాకెట్ ఏమీ లేని వాళ్ళు నార్మల్ గా తాంబూలం అనేది సమర్పించి అమ్మవారికి మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవాల్సి ఉంటుందండి. అయితే కొంతమందికి ఇక్కడ ఒక డౌట్ అనేది వస్తుందండి. మనకి నవరాత్రులు అనేది 9 రోజులు పూర్తవ్వాలి కదా, 9 తిథులు పూర్తవ్వాలి కదా అని కొంతమంది తిథులు వైజ్ గా చేసుకున్న వాళ్ళైతే ఈ 9వ రోజు అంటే ఏప్రిల్ 7వ తేదీనైతే మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. లేదు మీకు 10 రోజులు పూర్తిగా నిండాలి అనుకున్న వాళ్ళు 9వ రోజున సోమవారం రోజు కూడా మీరు అమ్మవారిని అలానే ఇంట్లోనే పెట్టుకొని తర్వాత 10వ రోజు మనకి ఈసారి మంగళవారం అయితే వచ్చిందండి. మంగళవారం రోజున మనం అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదండి. తర్వాత రోజు అంటే మనం ఏప్రిల్ 9వ తేదీన మనం బుధవారం రోజున ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. వీలున్నంత వరకు మామూలుగా అయితే పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నుంచి చైత్ర శుద్ధ నవమి తిథి వరకు 9 రోజులు మనం చైత్ర వసంత నవరాత్రులుగా జరుపుకుంటామండి. మనకి తిథి వైజ్ గా అయితే దశమి తిథి పూర్తిగా మనకి 9వ రోజు ఏప్రిల్ 7న ఉంది కాబట్టి 7వ తేదీ అయితే ఉద్వాసన అనేది చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఇదండి క్లియర్ గా అయితే నేను ఈ విషయాలన్నీ కూడా మనకి ఎప్పుడు వచ్చింది తేదీ, తిథి వివరాలు, అమ్మవారి అలంకరణలు అన్నీ చెప్పానండి. ఈ 9 రోజులు కూడా ఒకవేళ మీరు పూజ చేయాలి అనుకున్న వాళ్ళు 9 రోజులు చేసుకోవచ్చండి. మేము 9 రోజులు చేయలేమో అనుకున్న వాళ్ళు చివరి 5 రోజులు కానీ చివరి 3 రోజులు కానీ లేదు కనీసం ఒక్క రోజైనా సరే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి.
చాలా శక్తివంతమైనటువంటి నవరాత్రులు అండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఈ 9 రోజులు తప్పకుండా ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. మాంసాహారం అనేది తినకూడదండి. అలానే ఎవరైనా అశౌచంలో ఉన్న వాళ్ళు, రజస్వల కాలంలో ఉన్న వాళ్ళు, ఏటు సూతకంలో ఉన్న వాళ్ళు ఈ నవరాత్రులు పూజలు అనేటివి చేయకూడదండి. 9 రోజులు మాత్రం ఒకవేళ కలశం అఖండ దీపం పెట్టుకుంటే తప్పకుండా మీరు నియమాలు అనేటివి పాటించాల్సి ఉంటుంది. లేదు కలశం ఇవన్నీ పెట్టుకోలేని వాళ్ళు మీరు సింపుల్గా నార్మల్గా షోడశోపచార పూజ ఈ కలశం ప్రాసెస్ని స్కిప్ చేసేసి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇదండి పంచాంగం ప్రకారం అన్నీ తెలియచేశాను. పూజా విధానం వీడియో నేను మీకు తర్వాతి వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన